నా లైఫ్లో చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఈ మూమెంట్ మాత్రం చాలా డిఫరెంట్. 3.5 ఎల్పిఏ టు నా డ్రీమ్ జాబ్ ఫస్ట్ డే. హానెస్ట్లీ ఆఫీస్లో ఫస్ట్ స్టెప్ అడుగు పెట్టినప్పుడు ఆ అట్మాస్ఫియర్ అంతా చూస్తుంటే కొన్ని సెకండ్స్ నా ఓల్డ్ స్ట్రగుల్స్ అని ఇన్స్టాంట్గా గుర్తొచ్చాయి. కొన్ని మంత్స్ బ్యాక్ నేను కూడా నార్మల్ స్మాల్ ప్యాకేజ్ ఎంప్లాయీ, కాలేజ్లో యావరేజ్ స్టూడెంటే. కన్ఫ్యూజన్, స్ట్రెస్, శాలరీ ప్రెషర్, కెరీర్ ప్రెషర్. ఆఫీస్ నుంచి ఇంటికి రూమ్కి వచ్చాక కూడా మైండ్ అంత పీస్ఫుల్గా ఉండేది కాదు. ఆఫర్ లెటర్ అయితే వచ్చిన రోజు నాకు బాగా గుర్తు. నిజం, నేను నన్ను నమ్మలేదు. అగైన్ మెయిల్ ఓపెన్ చేసి చెక్ చేశా, సిటీసీ చూసా. ఓహో, నిజంగా జరిగిందనే ఫీలింగ్. ఏమైనా డ్రీమ్లో ఉన్నామనే డౌట్ కూడా వచ్చింది. ఒకటైతే ఉంది, నా హార్డ్ వర్క్ వాల్యూ వచ్చిందనే ఫీలింగ్. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఒక మంచి డ్రీమ్ జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియోని చూస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ మోటివేషన్, స్పోర్టివ్నెస్ వస్తుంది. నాకు కూడా ఇంతకుముందు ఎవరైనా యూట్యూబర్స్, ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలా వీడియో పెట్టినప్పుడు నాకు ఒక టైప్ ఆఫ్ స్పోర్టివ్నెస్ వచ్చేది. నేనైతే అదర్ యూట్యూబర్స్ లాగా కంటెంట్ ఇవ్వను. నా కంటెంట్ రియాలిటీకి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా కొత్తగా చూస్తుంటే, స్టూడెంట్స్ అయినా మన జాబ్ సీకర్స్ అయినా. లెట్ స్టార్ట్ ది డే. ఆఫీస్కి ముందు నైట్ అయితే అసలు ప్రాపర్ స్లీపే లేదు. ఎక్సైట్మెంట్, నర్వస్నెస్, మిక్స్డ్ ఫీలింగ్స్. డ్రెస్సెస్ అన్నీ రెడీగా చేసి పెట్టుకోవటం, ల్యాప్టాప్ బ్యాగ్ అరేంజ్ చేసుకోవటం, ఈ అలారం మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయడం. స్మాల్ థింగ్స్ కూడా స్పెషల్గా అనిపించాయి. లెట్ స్టార్ట్. నేను డైరెక్ట్గా మా ఇంటి నుంచి బెంగళూరుకి స్టార్ట్ అవుదామని ప్లాన్ వేసుకున్నా. మా ఊరు నుంచే క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇక డైరెక్ట్ బెంగళూరుకే వెళ్దాం, నాన్ స్టాప్గా. లెట్స్ గో. ప్రెజెంట్ బెంగళూరు అవుట్స్కట్స్లో వెళ్తున్నాం. ఆల్మోస్ట్ వచ్చేసాం బెంగళూరుకి. టిన్ ఫ్యాక్టరీ, కేబుల్ బ్రిడ్జ్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంటే ఆ రోడ్లో ట్రావెల్ చేస్తూ నా ప్రీవియస్ లైఫ్ గుర్తొచ్చేది బాగా. ఆఫీస్ బిల్డింగ్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడైతే హానెస్ట్లీ ఒక మూవీ సీన్ లాగా ఫీల్ అనిపించింది. అందరికీ ఆ ఫీలింగ్ రాకపోవచ్చు, బట్ ఎవరైతే నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇలాంటి మూమెంట్స్ అయితే చాలా స్పెషల్. ఆఫీస్లో ఎంటర్ అయితేనే ఒక పెద్ద సోఫా కనిపించింది. ఒక 5 minutes అందులో కూర్చున్నా. చాలా పెద్ద హాల్, రిసెప్షన్లో. ఏదో అచీవ్ చేసినట్టు ఫీలింగ్. నా జాబ్ స్ట్రగుల్స్ అన్నీ ఒక్కసారి మైండ్లో ప్లే అయ్యాయి ఆ 5 minutes. నెక్స్ట్ ఐడి కార్డ్ ఇచ్చేశారు. ఆ తర్వాత కంపెనీ వాడు వెల్కమ్ చేశాడు చూడు, అసలు విఐపి ట్రీట్మెంట్. బ్రేక్ఫాస్ట్ చేయండి అని క్యాఫ్టీరియా చూపించారు. ఆ బ్రేక్ఫాస్ట్ ఐటెం చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇడ్లీ, చపాతి, పూరి. ఇవి కాకుండా ఇంకా వెజ్ శాండ్విచెస్, బన్, ఎగ్స్, ఆమ్లెట్స్, A to Z ఉన్నాయబ్బా. ఒక 15 to 20 ఐటమ్స్ ఉంటాయి. నాకైతే అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. వెజ్ శాండ్విచ్ తీసుకొని కొన్ని ఫ్రూట్స్, పపాయ, స్ట్రాబెర్రీ, వాటర్ మిలన్, పైనాపిల్ ఇవి తీసుకున్నా. కొన్ని పీసెస్. నేను నార్మల్గా ఆయిల్ ఐటమ్స్ అస్సలు టచ్ చేయను. పూరి అండ్ దోశ ఇలాంటివి. నువ్వు ఏ ఐటెం తీసుకున్నా అన్లిమిటెడే. టోటల్ ఫ్రీ ఫుడ్ పెట్టారు. తర్వాత ఆన్బోర్డింగ్ ప్రాసెస్. 10:30కి న్యూ జాయినర్స్ అందరినీ లాంచ్ మీటింగ్కి పిలిచి, అప్పుడు అందరికి న్యూ జాయినర్స్కి కొన్ని ల్యాప్టాప్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఆ లాంచ్ సెషన్ ఎలా ఉందంటే రౌండ్ టేబుల్స్, లైక్ ఎలా ఉందంటే మన ఐపీఎల్ ఆప్షన్ చూస్తుంటాం. ఒక 4 to 5 members ఈచ్ టేబుల్కి ఉంటారు, రౌండ్ టేబుల్స్ లాగా. అలా ఉంది. యాంకర్స్ అందరూ స్టేజ్ పైన మాట్లాడుతున్నారు. కంపెనీ పాలసీస్, హెచ్ఆర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్, కంపెనీ రూల్స్, రెగ్యులేషన్స్, కంపెనీ బెనిఫిట్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి రౌండ్ టేబుల్కి మిడిల్లో ఒక బౌల్ ఉంటుంది. ఆ బౌల్లో చాక్లెట్స్ లైక్ డైరీ మిల్క్, సిల్క్స్, 5 stars, డ్రై ఫ్రూట్స్. బోర్ కొట్టినప్పుడు తినచ్చు మనం. తర్వాత లంచ్ సెషన్. ఆ లంచ్ ఐటెం చూస్తే నాకైతే మతిపోయింది. మనం మూవీస్లో చూస్తుంటాం కదా, కింగ్ అండ్ ప్రిన్సెస్కి స్వర్గంలో యువరాణుల్ని ట్రీట్ చేస్తుంటారు కదా, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. టోటల్ బఫే ఐటమ్స్. మనకి కావాల్సిన ఐటమ్స్ వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు, చికెన్, మటన్, దమ్ బిర్యానీ, ఫిష్ నుండి ప్రతిదీ ఉన్నాయి. ప్యూర్ హైజెనిక్ ఐటమ్స్ అవన్నీ. నాన్ వెజ్ లవర్స్కి అయితే వాళ్ళకి హెవెన్ ఉన్నట్టే. నేను కూడా నాన్ వెజ్ లవరే. ఒక వెజ్ బర్గర్ అండ్ చిల్లీ చికెన్, దమ్ బిర్యానీ వేసుకున్నా. చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే ఒక అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి వెళ్ళినట్టు ఉంది. అన్లిమిటెడ్ ఫుడ్స్. ఆ ఐటెం చూస్తేనే మనకు స్టమక్ ఫుల్ అవుతుంది. స్వీట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి. నేనైతే ఈ ఐటమ్స్ అసలు తినలేకపోయా.
లాస్ట్ ఒక ఫ్రెష్ జ్యూస్ తాగి లంచ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఒక 2 PM సేమ్ మీటింగ్ హాల్ వెళ్ళాం. అక్కడ డిస్కషన్ అంతా లంచ్ పైనే, ఫుడ్ పైనే. పోస్ట్ లంచ్ సెషన్ అయితే అందరూ స్లీపీ మోడ్. 4th మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఒక వైబ్ ఫీలింగ్ వచ్చింది. మన హార్డ్ వర్క్తో ఒక చిన్న సక్సెస్ వస్తే ఇలాంటి మూమెంట్ని ఫీల్ అవుతాం. నేను నా కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు గట్టిగా కోరుకునేవాడిని, ఒక 20-25,000 శాలరీ వస్తే చాలనుకున్నా. ఇది నా 3rd కంపెనీ ప్రెజెంట్. మీరు ఇప్పుడు జాబ్ స్ట్రగుల్ ఫేజ్లో ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఎప్పటికీ ఓవర్ నైట్ చేంజ్ అవ్వదు, కానీ కన్సిస్టెన్సీతో మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. నా ఫస్ట్ డే నాకైతే ఒక డ్రీమ్ లాగా అనిపించింది. ఒకరోజు మీకు కూడా ఈ మూమెంట్ వస్తుంది, ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఇవి కూడా మనకి ఒక మోటివేషన్, హార్డ్ వర్క్ చేసేకే. ఆ ఒక్క ఇంటెన్షన్తో చేస్తున్నా, ఏదో అందరికి చూపించుకోవాలని అయితే కాదు. ఈ వీడియో నేను ఎప్పుడో చాలా డేస్ ముందే చేయాల్సిందే. బట్ ఓకే, ఇలాంటి విన్నప్పుడు అబ్బా మనం ఇలాంటి కంపెనీస్లో కదా మనం వర్క్ చేయాల్సింది అనే ఒక మోటివ్ ఉంటుంది. హార్డ్ వర్క్ చేద్దామని కూడా ఒక థాట్ వస్తుంది. మీకు కూడా రావాలనే చేస్తున్నా. ఫస్ట్ డే కంప్లీట్ అయ్యాక నా మైండ్లో ఒకటే థాట్, స్ట్రగుల్స్ అయితే పర్మనెంటే కాదు. కొన్ని మంత్స్ బ్యాక్ నేను కూడా కన్ఫ్యూజ్డ్ ఎంప్లాయీ అయ్యి ఇప్పుడు ఒక మంచి CTC ప్రొవైడ్ చేసే కంపెనీలో ఉన్నా. జాబ్ స్ట్రగుల్స్ అయితే మనం చేయాలి. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇక్కడ కూడా ఏమాత్రం తగ్గలేదు. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్. నాకు అనిపించింది ఈ కంపెనీ ఎలా మేనేజ్ చేస్తుందబ్బా ఇంతమందికి ఇలా ఫుడ్ పెట్టడానికి అని నాకు అనిపించింది. కోర్స్ ఏ కంపెనీ అయినా ఫస్ట్ ఇంప్రెస్ చేయాలని అనుకుంటాయి. సో మనం ఇవన్నీ చూసి పొంగిపోవాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవేస్, చాలా కంపెనీస్ అసలు ఫుడ్డే పెట్టావు. అసలు చికెన్ నగెట్స్ కొన్ని లిమిటెడ్గా తీసుకున్నా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్, జిమ్ అండ్ గేమ్ జోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి అని మాకు సెషన్లోనే మెన్షన్ చేశారు. సో స్నాక్స్ బ్రేక్ కంప్లీట్ అయిపోతేనే వెళ్ళాం జిమ్కి. జిమ్ అయితే చాలా స్పేషియస్గా, చాలా పెద్ద జిమ్ ఉంది. ఆ కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ టోటల్గా ఫ్రీ ఫెసిలిటీనే. టోటల్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. 1 రూపీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎప్పుడైనా జిమ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను కూడా ఇప్పుడు ఆల్రెడీ జిమ్కి వెళ్తున్న ఆఫీస్లోనే. నెక్స్ట్ గేమ్ జోన్. ఇక్కడ కూడా ఫెంటాస్టిక్, చాలా గేమ్స్ ఉన్నాయి, ఫ్రీగా ఆడుకోవచ్చు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు 8 బాల్ పూల్ అనే గేమ్ ఒకప్పుడు ఫేమస్, చాలా 2020-21 ఆ టైంలో చాలా ఫేమస్. అప్పుడు నేను మొబైల్లో గేమ్స్ అన్నీ ఆడుకునేవాడిని. ఇంతవరకు నా లైఫ్లో రియల్గా ఆడలేదు ఇలాంటి 8 బాల్ పూల్ గేమ్స్. ఆ ముచ్చట కూడా తీరిపోయింది. అంతా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ కొంచెం లేట్గానే రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక మంచి పార్సల్ ఇచ్చారు. అలా స్నాక్స్ గిఫ్ట్ అని ఒక పార్సల్ ఇచ్చారు. ఆ పార్సల్ తీసుకొని వెళ్ళిపోయారు రూమ్కి. ఆ స్నాక్స్ బాక్స్ గిఫ్ట్ రోడ్ సైడ్లో ఇచ్చేసా హోమ్లెస్ పీపుల్కి. ఫైనల్గా నేనేం చెప్తా అంటే, పెయిన్ తీసుకో, స్ట్రగుల్ అవ్వు, ఇవన్నీ స్ట్రాంగ్గా ఫేస్ చేయి, రిజెక్షన్స్ అన్నీ. ఇది పెద్ద సక్సెస్ అని నేనేం చెప్పట్లేదు నాకే. బట్ నేను పర్సనల్గా చాలా స్ట్రగుల్స్ తీసుకున్నా. నాకైతే ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతా. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫెయిల్యూర్స్ ఇవన్నీ మనం దాటితేనే నీకు ఒక చిన్న సక్సెస్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.